అధిక బరువుతో బాధపడుతున్నారా? వినీలాస్ వెయిట్ లాస్ డైట్ ప్లాన్ తో ఇంటి దగ్గర నుంచి హెల్దీగా బరువు తగ్గండి. కుకట్పల్లి నల్ల చెరువు ప్రాంతంలో హైడ్రా కూల్చివేతల ప్రక్రియ కొనసాగుతుంది. ఉదయమే ఇక్కడికి చేరుకున్నటువంటి హైడ్రా అధికారులు నల్ల చెరువు పరిధిలో ఉన్నటువంటి ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలో ఉన్నటువంటి అక్రమ నిర్మాణాలను కూల్చివేసేటువంటి దిశగా అడుగులు వేస్తున్నారు. చూడొచ్చు ప్రస్తుతం ఇక్కడ పూర్తిగా ఒక 1 అవర్ లోపే ఒక కొలాప్స్ అయినటువంటి ప్రదేశాన్ని అంతా కూడా చూడొచ్చు. దీంట్లో కమర్షియల్ ప్లేసెస్ గా వాడుకుంటున్నటువంటి కొన్ని కన్స్ట్రక్షన్స్ రేకుల షెడ్ తో నిర్మించినటువంటి గోదామ్స్ లాగా ఉన్నటువంటి షెడ్స్ ఇక అన్ని కూడా క్యాటరింగ్ సంబంధించినటువంటి ఐటమ్స్ చూడొచ్చు. లోపల పెద్ద పెద్ద పాత్రలు, ఈవెంట్స్ కి వెళ్ళేటువంటి పెద్ద పెద్ద వంటశాలలకు సంబంధించిన పాత్రలు, డ్రమ్స్, ఇంకా టెంట్ కి సంబంధించి డెకరేషన్, అదేవిధంగా స్టేజెస్ కి సంబంధించిన సమానంతా కూడా దీంట్లో ఉంది. సో పూర్తిగా దీని అంతా కూడా కొలాప్స్ చేశారు. ఇదంతా కూడా ఎఫ్టీఎల్ పరిధిలో ఉంది, బఫర్ జోన్ లో ఉందనేటువంటి ఉద్దేశంతో హైడ్రా కూల్చివేతలు చేస్తున్నటువంటి ప్రక్రియ మనందరికీ తెలిసిందే. పూర్తి కొలాప్స్ అయింది. ఇప్పుడు కనిపిస్తున్నటువంటి ఈ బిల్డింగ్ కూడా ఇది కూడా ఇప్పుడు కూల్చివేస్తున్నారు. మరొక వైపు అటువైపు ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి అది కూడా కొక్రెన్ బుల్డోజర్తో కూల్చేస్తున్న దృశ్యాలు మనం ఒకసారి చూడొచ్చు. ఒకసారి ముందుకు వస్తే కనపడుతుంది. పూర్తిగా ఉదయం నుంచే కూడా ఇక్కడికి చేరుకున్నటువంటి హైడ్రా అధికారులు ఈ కూల్చివేత ప్రక్రియను శరవేగంగా కొనసాగిస్తున్నారు. సో ఇప్పుడు తాజాగా మరొక వైపు ఉన్నటువంటి గోదాం సింబల్, అది ఇంటీరియర్కి సంబంధించినటువంటి గోదాం, హోమ్ ఇంటీరియర్స్కి సంబంధించినటువంటి గోదాం, ఆ గోదాంని కూడా ఇప్పుడు బుల్డోజర్స్ కూల్చివేస్తున్నటువంటి విషయాలు మనం చూడొచ్చు. పూర్తిగా ఈ ల్యాండ్ అంతా కూడా ఆక్యుపైడ్ ల్యాండ్ అంటూ కూడా, ఆక్రమించినటువంటి ల్యాండ్ అంటూ కూడా చెప్తున్నారు. మాట్లాడదాం సార్, మీరు లోకలేనా? ఇది ఎఫ్టీఎల్ జోనా, బఫర్ జోనా? ఇది ఎఫ్టీఎల్ నుంచి తర్వాత బఫర్ జోన్ కూడా ఉందండి. 27 ఎకరాలు ఇప్పుడు 7 ఎకరాలు మిగిలింది. చాలా వరకు కబ్జాలు చేశారు. ఎంఆర్ఓ ఆఫీస్ వాళ్ళు ఏం చేస్తారు, ఇన్నేళ్ళు అయింది కడుతూ ఉంటే పర్మిషన్ ఇస్తారు, పోల్స్ వేస్తారు, కరెంట్ ఇస్తారు, డ్రైనేజ్ ఇస్తారు, అన్నీ ఇస్తారు. వీళ్ళేం పాపం ఇప్పుడు రెంట్ కోసం వచ్చారు, వాళ్ళు బుక్ అయిపోయారు. పార్క్ కూడా ఇచ్చారంట కాలనీకి ఆడుకోవడానికి. ఎట్లా ఇస్తారండి? వాళ్ళే కొట్టేస్తుంటే వాళ్ళు ఎట్లా ఇస్తారు? ఎవరు వేయలేదండి, పర్మిషన్లు ఎక్కడ వేయలేదు. దేనికి పర్మిషన్లు ఉండవు. ఇచ్చారు అంటే డబ్బులు తీసుకొని ఇచ్చుంటారు. అదే చెప్పి ప్రజల కోసం అవసరమైనటువంటి కబ్జాలు చేస్తున్నారు. అన్నీ ఏం చేస్తారో తెలియదు. హైదరాబాద్లో ఈ మాత్రం చేస్తున్నారు, సంతోషం. అంటే ఈ ఇందులో ఉండేటువంటి అందరూ రెంటల్స్, ఓనర్స్ వేరే ఉన్నారు. బట్ మాకు ఇంటిమేషన్ ఇస్తే మేము లోపల సమాన్ తీసుకుంటాం కదా అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గవర్నమెంట్కి ఒక పవర్ ఉంటుందండి. చెరువుల్లో కట్టుకునేటప్పుడు మా పర్మిషన్ అడగలేదు, ఇప్పుడు మేము ఎందుకు ఇస్తామంటారు. కరెక్టే కదా, అది పరిస్థితి. కానీ అక్కడ యజమానికి టెనెంట్కు మధ్య కొంచెం చాలా డిఫరెన్స్ కనపడుతుంది కదా. ఇప్పుడు ప్రభుత్వానికి తెలియకుండా కట్టిందేమో యజమాని చెప్తున్నాడు కాబట్టి రెంట్కి తీసుకున్నటువంటి వారు టెనెంట్. అది గవర్నమెంట్కి సంబంధం లేదు కదా. ఇప్పుడు ఒక అపార్ట్మెంట్ కడతారు, కొనే వాళ్ళకి అమ్మే వాళ్ళకి సంబంధం. గవర్నమెంట్ ఏం చేస్తుంది? నువ్వు అన్నీ లీగల్గా చూసుకొని కొనుక్కోండి. లోన్ ఇస్తున్నారు, లోన్ వాళ్ళు లీగల్గా చూసుకొని చేయాల. వాళ్ళు కూడా చేయలేదంటే మీరు మోసపోతున్నారు. లీగల్గా వెళ్తే ఫస్ట్ ప్రాపర్టీ కొనేటప్పుడు ఒక లీగల్ అడ్వైస్ తీసుకుంటే ఈ ప్రాబ్లమ్స్ రావు. వీళ్ళు ఏంటంటే తక్కువకి ఇస్తామని చెప్తారు, వీళ్ళు కొనేస్తారు. నాకు డబ్బులు తక్కువ అవుతుంది, లోన్ ఇస్తున్నారు, కట్టేస్తారు. ఇప్పుడు ఎప్పుడో 25 సంవత్సరాల కింద కట్టిన అపార్ట్మెంట్కి 2 సర్వే నెంబర్లు ఉంటే ఒక సర్వే నెంబరు గవర్నమెంట్ ల్యాండ్ అంటారు, ఒక సర్వే నెంబరు పట్టా ల్యాండ్ అంటారు, లేఅవుట్ ల్యాండ్. విజయనగర్ కాలనీ, వివేకానంద కాలనీ పక్కన ఉంటుంది. మరి కట్టేటప్పుడు పర్మిషన్ ఇచ్చావు, లోన్ ఇచ్చావు, రిజిస్ట్రేషన్ చేసావు. ఒకసారి రిజిస్ట్రేషన్ చేయని ప్రాపర్టీకి మళ్ళీ అబ్జెక్షన్ చేసే రైట్ ఎవడిస్తాడో తెలియదు. ఫస్ట్ రిజిస్ట్రేషన్ ఎందుకు చేసావు? లోన్లు ఇచ్చారు కదా. ఇప్పుడు మాత్రం ఒక సర్వే నెంబర్ గవర్నమెంట్ ల్యాండ్ అంటారు. గవర్నమెంట్ ల్యాండ్ అంటే మొత్తము ఇండ్లే ఉన్నాయి, అక్కడ అన్ని అపార్ట్మెంట్లే ఉన్నాయి. మరి గవర్నమెంట్ ల్యాండ్ అని చూపిస్తాను, మరి ఏం ప్రొడక్ట్ చేస్తావు నువ్వు? అట్లా వ్యవస్థ పుల్లు పట్టుకుపోయింది. డబ్బుల కోసం వ్యవస్థకు నాశనం చేసేసారు. ఇదేంటి సార్, దాంట్లో ఏముంటాయి? ఇటు సార్, ఈ ఇంటీరియర్స్ ఏనా ఏముంటాయి దాంట్లో గోదాంలో? దాదాపుగా 7 years నుంచి ఉన్నట్టే. దాదాపుగా లోపల సామాన్ ఉందా మొత్తం? లోపల సామాన్ ఉందా మొత్తం? ఉంది పాపం. చాలా వరకు షిఫ్ట్ చేశారు. ఈవెన్ దీంట్లో కూడా అంతే, వాళ్ళు కుకింగ్ వాళ్ళది ఉన్నది. ఇప్పుడు చాలా వరకు షిఫ్ట్ చేసుకున్నారు వాళ్ళు. ఇంకోటి పాపం వాళ్ళు బాధ్యులు. ఇప్పుడు తప్పదు, చెరువుల్లోకి వస్తే ఎవరైనా. పూర్తిగా అదే ఇంటీరియర్కి సంబంధించినటువంటి గోదామే చూడొచ్చు. లోపల అన్ని కూడా ఉన్నాయి. ఇంకా దానికి సంబంధించి పూర్తిగా ఇంటీరియర్కి సంబంధించిన చూడండి. అటు కొంచెం వారు కొంచెం ఆందోళన చేస్తున్నట్టు కనిపిస్తుంది. ఓనర్స్ వాళ్ళతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. సో ఇది ఇంటీరియర్కి సంబంధించినటువంటి అంశము. ఇంటీరియర్కి సంబంధించి మొత్తం కూడా కూల్చివేతల ప్రక్రియ కొనసాగుతుంది. ఇక్కడ కొంత ఆందోళన ఓనర్స్ చేస్తున్నట్టు కనబడుతుంది. ఈ షట్టర్కి సంబంధించి వారితో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం.
ఏమైంది ఏమైంది సార్ ఇది అది ఎంతగానో అన్యాయం సార్. ఇది నోటీస్ లేదు, ఏం లేదు, అసలు ఏం ఇన్ఫర్మేషన్ లేదు. ఇంత ఘోరం ఏం సార్? ఓపెన్ చేయదు, అంత మందిని పెట్టి బయటికి తీస్తున్నా కూడా ఆగుతలేరు. సార్ నాది ఫ్లెక్స్ ప్రింటింగ్ సార్, ప్రింటింగ్ వేసుకునే ప్రింటింగ్ మిషన్ లో లోపల ఉన్నాయి సార్. నా అంత ఘోరం చేస్తారు. ఇది ఎక్కడిది సార్? ఎవరు చేస్తారు ఇంతకన్నా? ఇది అధికారం ఎవరు ఇచ్చారు? గవర్నమెంట్ ఇదేనా? ఇది గవర్నమెంట్ ల్యాండ్ అనేనా? నాకేం తెలియదు. నేను రెంట్కు తీసుకున్నా, నేను తీసుకొని ఇప్పుడు సంవత్సరమే అవుతుంది. నాకు కూడా తెలియదు. నాకు తెలిసి ఉంటే అలాంటి పొరపాటు జరగదు, నేను రాకపోతున్నాను. సంవత్సరమే అవుతుంది సార్. 18 లక్షలు ఖర్చు పెట్టా. ఇప్పుడు కోటి రూపాయల మిషన్లు ఉన్నాయి లోపల. కోటి రూపాయలు ఉంది. మిషన్లే ఉన్నాయి, మిషన్లే ఉన్నాయి, సామాన్లు అట్నే ఉన్నాయి. అసలు బియ్యం ఇస్తలేరు, గేడేస్తున్నారు, బయటికి తోసేస్తున్నారు. ఏం సార్ ఇది? ఎక్కడి అన్యాయం సార్ ఇది? ఎవరు చెప్పారు సార్ ఇంతకన్నా ఇది చేయమని? ఏంది సార్? పేదోళ్ళ కారణం ఇదేనా? ఇదేనా? ఎవరికి సార్? వాళ్ళు ఉంటే చెప్పాలి, పలాంటి రోజు ఖాళీ చేయమని చెప్పాలి సార్. ఖాళీ చేసుకుంటాం కదా, మీరు చెప్తే టైం ఇవ్వకుండా ఎందుకు సార్ అంతకన్నా దౌర్జన్యం? వన్ ఇయర్ అయిందండి మేము వచ్చి. ఎంత సమానం లోపల? ఎంత వాల్యూ లోపల అన్ని ఉన్నాయి, ఇంకా 10 లక్షల సామాన్లు అట్నే ఉన్నాయి. 15 లక్షల సామాన్లు ఉన్నాయి. 1 కోటి రూపాయల మిషన్ ఉంది సార్. 1 కోటి రూపాయల మిషన్ బయట తీయనిస్తలేరు. చెప్పలేదా? ముందు ఒక గంట ముందు చెప్పలేదు, అసలు ఎవ్వరు ఇన్ఫార్మ్ చేయలేదు. మేము ఇక్కడ రాకపోవు, మేము బతకడానికి వచ్చినాం, మేము బతకడానికి.